సో తిరుపతిలో చాలా విషాదం చోటు చేసుకుంది. సో నిన్న వైకుంఠ ఏకాదశికి టికెట్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాట్లో దాదాపుగా ఒక 29 మంది తీవ్రంగా గాయపడ్డారని, అలాగే వచ్చేసి ఒక 6 చనిపోయారని, 6 ఇట్లలో కూడా 5 మహిళలు చనిపోయారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది చాలా విషాదకరమైన అంశం. ఎందుకంటే భగవంతుని చూద్దాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్న భక్తి ప్రపత్తులతో వెళ్ళిన వాళ్ళకి ఒక భయంకరమైన చేదు అనుభవం ఇది. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి టీటీడీ ఇంత బాధ్యతారాహిత్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న తెలంగాణలో చూసినప్పుడు పుష్ప సినిమా తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది అని హీరోని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఇవన్నీ చాలా జరిగినాయి. సో మరి ఇంత ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అంత పెద్ద ఇష్యూ జరిగి దాని పెద్ద దేశవ్యాప్తంగా చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది అన్నప్పుడు ఎన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు, చాలామంది మాట్లాడటం జరిగింది. మరి వీళ్ళందరికీ ఇప్పుడు జ్ఞానోదయం ఎందుకు కాలేదు? ఎందుకంటే టీటీడీ అనేది చాలా పెద్ద సంస్థ, లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు, తొక్కిసలాట జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే అదేమీ 1000 మందో 10,000 మందో 20,000 మంది వచ్చేది కాదు, లక్షల మంది వచ్చే భక్తులకి ఆస్థకు సంబంధించినటువంటిది, అంటే భక్తి ప్రపత్తులకు సంబంధించింది. అంతేగాని చాలా నిర్లక్ష్యంతో వాళ్ళు చెప్తా ఉన్నారు. భక్తులు కూడా ఉదయం 10 గంటల క్యూ లైన్లో పోయిన తర్వాత దానికి డోర్కు లాక్ చేసేసారు, తిండి లేదు, ఏం పాలు లేవు, నీళ్లు లేవు, ఏం లేవు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా ఇదంతా కూడా టీటీడీ నిర్లక్ష్యానికి కారణంగా చెప్పవచ్చు. ఈరోజు చనిపోయిన 6 ప్రాణాలు తెచ్చివ్వగలుగుతారా? మరి దీనికి ఎవరు ముఖ్యమంత్రా, లేకపోతే ఉప ముఖ్యమంత్రా, లేదా టీటీడీ ఈఓనా, ఎవరు బాధ్యులుగా మారుతారు? సో డెఫినెట్గా దీని మీద గవర్నమెంట్ చాలా తీవ్రంగా స్పందించి యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఇది చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడు 6 ప్రాణాలు అయితే తీసుకురాలేరు కదా. ఇస్తే కనుక కంపెన్సేషన్ ఇస్తారేమో, ఏం కంపెన్సేషన్ ఇస్తారు? సో ఇది తెలిసి కూడా బాధ్యతారాహిత్యంగా చేసారు కాబట్టి డెఫినెట్గా దీని మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అది సరైన విధానం అయితే కాదు. ఇక్కడ మనం విమర్శలు చేసేప్పుడు చాలా సింపుల్గా విమర్శలు చేయొచ్చు, కానీ బాధ్యత వచ్చినప్పుడు తప్పించుకుంటూ ఉపయోగం లేదు కదా. ఇదే ఈరోజు టీటీడీ బాధ్యతారాహిత్యం వల్ల జరిగింది. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే పాపం చనిపోయిన వాళ్ళ ప్రాణాలు ఎవరూ తీసుకురాలేరు. దానికైతే డెఫినెట్గా అందరూ కూడా విచారం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది.